నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇంతకుముందు చేశారు, కానీ దాని ప్రకారం అయితే మనకు జాబ్స్ రాలేవు. బట్ రీషెడ్యూల్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. ఏ జాబ్స్ ఎప్పుడు అనేటువంటిది వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. పోలీసు ఉద్యోగాలు కావచ్చు, గురుకుల ఉద్యోగాలు కావచ్చు, అదే రకంగా అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు, దీంతోపాటు నర్సు ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా ఇవ్వడానికి ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది ప్రభుత్వం నుంచి రావాలంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రావాలనేటువంటిది మనందరికీ తెలుసు. సో ఏది ఏమైనా తప్పకుండా అంగన్వాడీకి సంబంధించినటువంటి 14,000 పైచీలకు ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, లేకుంటే వీఆర్ఏ, లేకుంటే జీపీఓ, లేకుంటే వీఆర్ఓకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, అవన్నీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే మిత్రులారా. వాడు తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తే మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్. ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు. ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు. పోలీస్ శాఖలోను ఖాళీలపై భర్తీ. వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు. అయితే పదవి విరమణలు చేస్తూనే ఉన్నారు. బట్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ నెలాఖరులో 2 కీలక నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వివరాలన్నీ వచ్చాక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ పోస్టులు, ఆర్టీసీలో 3,000 పైచీలకు ఉన్నటువంటి పోస్టులు, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పైచీలకు ఉన్నటువంటి పోస్టులు. తప్పకుండా మొదటి విడతలోనే వీటిని తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అని చెప్తూ ఉన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణతోటి గతంలో ఆగినటువంటి ప్రక్రియ ఇప్పుడు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉన్నది. కాబట్టి గతంలో కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే వస్తుంది, ఏప్రిల్ 28 తర్వాత వస్తుంది అన్నారు. బట్ రాలేదు. బట్ ఇప్పటికన్నా వస్తుందా లేదా అనేటువంటిది ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి గ్రూప్స్, గురుకుల, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు తర్వాత తప్పకుండా మనకు ఉన్నటువంటి గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 కావచ్చు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది చాలా కీలకము. ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తే ఒక పకడ్బందీ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా దాదాపుగా జూలైలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు పోలీసు ఉద్యోగాలు కూడా దాదాపుగా జూన్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్స్ అనేటువంటిది కూడా దాదాపుగా జూలైలో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. బట్ మీరు చేయాల్సిందల్లా కామన్గా ఉన్నటువంటి పేపర్ను చదవండి. టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. ఎందుకంటే నేను కూడా న్యూస్కి సంబంధించినటువంటి ఒక వీడియో, సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక వీడియో మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే మీకు డిస్టర్బ్ కావద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా కొద్దిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా మీకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో నేను కూడా వీడియోస్ అనేటువంటిది రోజుకు 2 మాత్రమే చేస్తున్నాను. ఒకటి సబ్జెక్టు, ఒకటి న్యూస్ మాత్రమే. సో ఏది ఏమైనా తప్పకుండా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, పెండీలు పేరెంటాలు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మన ఆలోచన, మన యొక్క జీవితాన్ని ఇచ్చేటువంటి జీతం కోసము మన ఉద్యోగం ప్రిపరేషన్లో ఉన్నాం. కాబట్టి తప్పకుండా వాటి కోసం మాత్రం 100% మనము టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఏది ఏమైనా మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు, ఇంకా వీళ్ళకు ప్రమోషన్లు అనేటువంటిది వస్తాయి. దాదాపు వీళ్ళ వేతనం 13,650 అనేటువంటిది అంగన్వాడీ టీచర్లకు అందుతున్నటువంటి వేతనము. అయితే మినీ అంగన్వాడీ టీచర్లకు మాత్రం 7,800 అనేటువంటిది అందుతూ ఉన్నది. సో ఏది ఏమైనా తప్పకుండా మనకు ఉన్నటువంటి దాంట్లో అంగన్వాడీ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఇది మహిళలకు మంచి అవకాశము. నేటితో ముగియనున్న ఏపీ సెట్పైకి అభ్యంతరాలు, 12న ఫలితాలు విడుదలకు సన్నాహాలు. సరే, ఇంటర్ వెరిఫికేషన్కు 50,000 దరఖాస్తులు, నెల రోజుల్లో రిజల్ట్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు చర్యలు. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే భారీగానే వచ్చినాయి. సర్కారీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఒపీనియన్లు సేకరిస్తున్న కమిషన్. త్వరలో సర్కారుకు నివేదిక, నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు, రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకొని ఉన్న ప్రభుత్వం. సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు టీచర్ల కొరత ఉంటే, ఇప్పుడు కామన్గా పల్లెటూర్లలో మనము ఇంగ్లీష్ మీడియం పెడతాము. పల్లెటూరు నుంచి టౌన్లకు చాలామంది విద్యార్థులకు పంపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. అయితే అక్కడ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే కంపల్సరీ జూన్లోనే ఒక టీచర్ని కేటాయించి
అక్కడ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్ వాతావరణాన్ని కొద్దిగా మనం మార్చగలిగితే, అక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలను కలవగలిగితే తప్పకుండా ఊరిలో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నము ప్రభుత్వం వైపు నుంచి రావాలి. అదే రకంగా అక్కడ టీచర్ని నియమించాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. కానీ మనం డిసెంబరు, జనవరి ఆ రకమైనటువంటి మనం చేస్తూ ఉన్నాము. కానీ అప్పటికే ఆ పిల్లలందరూ కూడా వేరే స్కూల్లో చేరడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏది ఏమైనా తప్పకుండా ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మనకు డిఎస్సి అనేటువంటిది మంచిగా పోస్టులు ఇస్తే తప్పకుండా అక్కడ స్కూల్లో కూడా బలోపేతమైంది విద్యార్థులందరూ కూడా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ వేసవి సెలవులో ఇంటర్ తరగతుల్లో హైకోర్టులో పిటిషనల్ దాఖలాలు, అదేవిధంగా కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ, మరి వీటి వల్ల మనకి ఏమైనా పోస్టులు పెరుగుతాయనేటువంటిది మన ఆలోచన. సరే, ఏదైతే ఇది అంగన్వాడీ పిల్లలకే 2 కలిపి ఉన్నటువంటి అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఇక్కడ పాజిబుల్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఏది ఏమైనా తప్పకుండా ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఇక్కడ మనకు టీచర్లు నియమించడానికి అవకాశం ఉంది. అదే రకంగా మోడల్ ప్రిన్సిపల్ మరియు పీజీటీ పోస్టులు ఇంకా మల్టీ జోన్ త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు. అయితే ఏదైతే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, పీజీటీ పోస్టులు ఇంకా మల్టీ జోన్, టీజీటీ అనేటువంటిది జోనల్ పోస్ట్ అవుతుంది. అదేవిధంగా పీజీటీ అదేవిధంగా ప్రిన్సిపల్ అనేటువంటిది మల్టీ జోనల్ పోస్టులుగా మారడానికి అవకాశం అయితే ఉంది. మనకు 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో దాదాపుగా 3880 పోస్టులు శాంక్షన్గా ఉన్నాయి. వీటిలో 2808 పోస్టులు అంటే పనిచేస్తూ ఉన్నారు. 1072 ఖాళీగా ఉన్నాయి. వాటి ప్రిన్సిపల్ పోస్టులు 194లో 99 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు అదేవిధంగా దీంట్లో మళ్ళీ 95 వేకెంట్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపితే దాదాపుగా మనకైతే ఒక 1300 నుంచి 1400 వరకు పోస్టులు ఖాళీగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు చూస్తూనే ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.